హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన కిచెన్లో వచ్చేసరికి సింపుల్ టేస్టీ క్రిస్పీ మొక్కజొన్న గారెలు చేశానండి. ఇంత బాగా వస్తాయని అస్సలు అనుకోలేదండి. టేస్ట్ మాత్రం అదిరిపోయాయి. ఎలా చేస్తానో చూపిస్తానండి. ముందుగా నేనైతే మొక్కజొన్నలు 2 తీసుకున్నానండి. ఆల్రెడీ నేను చిన్నగా అదే తీసేసి పక్కన పెట్టేసుకున్నానండి. మీకు చూపిస్తున్నాను. చూసారు కదా, మొక్కజొన్న తీసుకొని మంచిగా శుభ్రంగా తీసేసి చిన్నగా ఓల్చుకొని గిన్నెలో వేసేసుకున్నాను. నేనైతే 2 మొక్కజొన్నలు తీసుకున్నానండి. 2 మొక్కజొన్నలు అంటే ఆల్మోస్ట్ చాలానే వస్తాయిలేండి గారెలు. చూసారు కదా, అన్నీ అట్లా ఓల్చేసి పక్కన పెట్టేసుకుందాం. ఇంకా మిక్సీ గిన్నె తీసుకొని మిక్సీ పట్టుకోవాలండి నేను అన్నీ అందులో వేసేసాను. 2 పచ్చిమిరకాయలు, కొంచెం అల్లం, 4-5 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం జీలకర్ర, మీకు తగినంత వేసుకొని జీలకర్ర, 1 టీ స్పూన్ సాల్ట్ వేసి మెత్తగా మిక్సీ పట్టుకున్నానండి. వాటర్ వేయాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే మొక్కజొన్నలో కొంచెం నీరు ఉంటుంది కాబట్టి వాటర్ వేయాల్సిన అవసరం లేదు. మీరు కావాలంటే కొంచెం వేసుకోండి. నేనైతే చూపించాను. చూసారు కదా ఎంత మెత్తగా వచ్చేసిందో. ఇంకా అదంతా వేరే గిన్నె. 1 కప్పు బియ్యం పిండి, 1 కప్పు శనగపిండి, 1/2 కప్పు ఆనియన్స్, కొంచెం కొత్తిమీర, పుదీనా అన్నీ వేసుకున్నానండి. లాస్ట్లో కొంచెం గరం మసాలా, ధనియాల పౌడర్ వేసి ఇంకట్లా మన చేతితో కలుపుకోవాలండి. ఇంకా వాటర్ వేయాల్సిన అవసరమే లేదండి. చూసారు కదా, కొంచెం క్రిస్పీగా వస్తాయండి. బియ్య పిండి వేస్తే టేస్ట్ చాలా బాగుంటాయి, క్రిస్పీగా ఉంటాయి కదా. ఇంకొక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకుందామండి. కొంచెం మసాలా ఫ్లేవర్ అనేది పడుతుంది కదా. ఇంకా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టేసి ఆయిల్ కొంచెం బాగా హీట్ అయిన తర్వాత చిన్నగా చూసి వేసుకోండి జాగ్రత్తగా, ఎందుకంటే ఇంకా ఆయిల్ మీద పడుతుంది కదా. నేనైతే అట్లా చేతితోనే వేసేసానండి. మీకు కావాలంటే ఏదైనా గిన్నె మీదైనా పెట్టుకొని చేసుకోవచ్చు, పర్వాలేదు. మనం చేతితో అలా వాటర్ తడుపుకుంటూ చిన్నగా వేసుకోవచ్చు, చాలా బాగానే వస్తాయి. లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి, ఎందుకంటే అవి ఊకినే ఏగిపోతాయి కదా. ఇంకా ఒకసారి అన్నీ వేసిన తర్వాత ఇంకా గంటతో తిప్పేసేయండి. చూసారు కదా, ఒకటి వేస్తుంటే ఒకటి ఆల్రెడీ కుక్ అయిపోతూనే ఉన్నాయి. ఆనియన్స్ అవన్నీ వేసాం కదండి, చాలా క్రిస్పీగా టేస్ట్ అదిరిపోతుంది. జస్ట్ ఒక 10 నిమిషాలు అయిపోతుందండి ప్రాసెస్. మన ఇంటికి ఎవరైనా సడన్గా వస్తే, ఇంట్లో ఏమి లేనప్పుడు మొక్కజొన్నలు ఉంటే ఇలా చేసి పెట్టొచ్చండి. సూపర్ అంటే సూపర్ స్నాక్స్ లాగా అదిరిపోతుంది. ఇష్టంగా తింటారండి పిల్లలు కూడా ఇలా చేసి పెడితే. మొక్కజొన్న గారెలు రెడీ. చూసారు కదా ఎంత క్రిస్పీగా ఎంత బాగా వచ్చాయో. ఇంకా అవన్నీ వేగిన తర్వాత గిన్నెలో వేసేసుకుందాం. మొక్కజొన్న గారెలు రెడీ. మీరు ఇలా తప్పకుండా ట్రై చేయండి, టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. నేనైతే ఎలా వచ్చాయేమో అని అట్లా తుంచానండి. చూసారు కదా ఎంత స్మూత్గా క్రిస్పీగా ఎంత బాగా వచ్చేసాయో. మీ ఇంట్లో ఒకసారి ఇలా ట్రై చేయండి. వీడియో ఎలాగుందో నాకు కామెంట్లో చెప్పండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో.